Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. హలో ఆల్, ఈ వీడియోలో నేను ఈజీగా కిడ్స్ అండ్ టీనేజర్ డెకార్ ఐడియాస్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఇవైతే క్రెప్ పేపర్స్. ఇవి మీకు బుక్ స్టోర్స్లో కానీ ఫ్రెష్ సూపర్ మార్కెట్స్లో కానీ అయితే ఈజీగా దొరుకుతుంది. అండ్ వీటినైతే నేను ఒక 5-6 కలర్స్లో అయితే తీసుకున్నాను, వైబ్రెంట్ కలర్స్, సో దట్ కిడ్స్కి బాగా నచ్చుతుందని. ఇవి ఒక్కోటి 15 రూపీస్. అండ్ మీకు ఒకవేళ డిఐవై వీడియోస్ కానీ ఇలా డెకార్ డిఐవైస్ చేయడం ఇష్టమైతే దిస్ వీడియో ఈజ్ అబ్సల్యూట్లీ ఫర్ యూ గైస్. అండ్ నేనైతే ఈ డెకార్ ఇన్స్పిరేషన్స్ని మొత్తం పింట్రెస్ట్ బోర్డ్స్ నుంచి అయితే తీసుకుంటాను. ఇలాగ 2-3 ఇంచెస్ స్పేస్ ఇచ్చి పేపర్స్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి మీ స్కూల్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేనైతే ఎప్పుడు చేయలేదు, సో అందుకే అనుకుంటా ఇప్పుడు చేస్తున్నాను. మనం కట్ చేసుకున్న పేపర్స్ని ఓపెన్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటాయి. మనం దీన్ని అరేంజ్ చేసినప్పుడు దీని మీద ఉన్న ఫోల్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అవుతాయి. ఇలాంటిది ఒక జూట్ డోరీ అయితే తీసుకోండి, ఆర్ మీ ఇంట్లో అవైలబుల్గా ఉండేది ఏదైనా టైం డోరీ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా థ్రెడ్, కొంచెం స్టిఫ్గా ఉండే థ్రెడ్ ఏదైనా ఉంటే మీరు యూస్ చేయొచ్చు దీనికి. సో ఆ జూట్ డోరీని తీసుకొని మీరు ఎక్కడైతే డెకార్ చేస్తున్నారో ఆ వాల్ ఆర్ స్పేస్ లెంత్తో ఈ డోరీని స్టిక్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ టేప్తో అతికిస్తున్నాను బికాజ్ ఇది చాలా లైట్గా ఉంటుంది. సో దీనికి నెయిల్స్ కానీ ఏదైనా హుక్స్ కానీ యాడ్ చేయడం ఇట్స్ వేస్ట్. వన్స్ మీరు ఈ డోరీని అయితే వాల్కి స్టిక్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్రెప్ పేపర్స్ని ఇలా చూపిస్తున్న విధంగా ఆ డోరీలో ఇన్సర్ట్ చేసి దానిపై నుంచి క్రెప్ పేపర్ని తీసి ఇలా స్టేపుల్ అయితే చేసుకోండి. సో దట్ ఇట్ విల్ సేవ్ యువర్ టైం. మీకు తొందరగా అయిపోతుంది అండ్ మీకు చాలా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆ పేపర్ని తీసుకొని స్టాప్లర్ చేసిస్తే ఈజీగా మీ డెకోర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా 1 by 1 కలర్ఫుల్గా మీరు పేపర్స్ని అయితే అరేంజ్ చేసుకోండి సో దట్ మీకు మంచి లుక్ అయితే వస్తుంది. సేమ్ కలర్స్ని అవాయిడ్ చేయండి సైడ్ బై సైడ్ స్టిక్ చేయడం. ఇలా డిఫరెంట్ కలర్స్ని అయితే స్టిక్ చేయండి. ఇలా కాకుండా మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. మీరు ఫస్ట్ దీన్ని టేబుల్ మీద పెట్టుకొని జూట్ డోరీకి ఈ క్రెప్ పేపర్స్ని మీకు నచ్చిన విధంగా కలర్ఫుల్గా అరేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఈ డోరీ విత్ అటాచ్డ్ పేపర్స్ తీసుకెళ్ళి ఒక వాల్కి ఆరెల్స్ మీకు ఇష్టమైన ప్లేస్లో ఈ డోరీని అయితే స్టిక్ చేసుకోండి. ఇంకా అదైతే ఇంకా చాలా ఈజీ. వన్స్ మీరు కట్ చేసుకున్న పేపర్స్ అన్నీ ఇలా కలర్ఫుల్గా అరేంజ్ చేసుకుంటే ఇలా ఉంటుంది మేము బ్యాక్డ్రాప్. అండ్ దీనిపైన ఉన్న ఫోల్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అయ్యాయి. ఇంకా మీకు కావాలనుకుంటే దీనిపైన బలూన్స్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇలాగ డాట్స్ని అయితే తీసుకొని దీనిపైన టాప్లో అయితే ఇలా కలర్ఫుల్గా బలూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక బర్త్డే బ్యానర్ని యాడ్ చేస్తే మీ ఫస్ట్ బ్యాక్డ్రాప్ అయితే రెడీ. ఇదైతే నా పింట్రెస్ట్ ఇన్స్పిరేషన్ పిక్, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సెకండ్ డెకార్ కోసం నేను ఇలాగా బలూన్స్ని అయితే బ్లో చేసి టై చేసుకుంటున్నాను. ర్యాండమ్ సైజెస్లో అయితే చేస్తున్నాను. కొన్ని బలూన్స్ అయితే బిగ్ సైజ్, కొన్ని అయితే స్మాల్ సైజ్, సో దట్ వీటిని అరేంజ్ చేసినప్పుడు కొంచెం మంచిగా లుక్ అయితే వస్తుంది, సేమ్ లుక్ కాకుండా. ఇలా బ్లో చేసి టై చేసి పెట్టుకున్న బలూన్స్ని తీసుకొని ఇలాగ క్రెప్ పేపర్స్కి అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని థ్రెడ్తో కూడా హ్యాంగ్ చేయొచ్చు, బట్ ఈజీగా అయిపోతుందని నేనైతే ఇక్కడ స్టాప్లర్తో పిన్ చేస్తున్నాను. నేనైతే ర్యాండమ్గా ఒకటి పెద్ద బలూన్, ఒక చిన్న బలూన్ అయితే యాడ్ చేస్తున్నాను సో దట్ మనకి మంచి లుక్ అయితే వస్తుంది.
దీని బ్యాక్ డ్రాప్ అంతా ఫస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్నది సేమ్. సో దానికి నేను పైన బలూన్స్ని రిమూవ్ చేసేసి కింద డిఫరెంట్ సైజెస్లో బలూన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. వన్స్ బలూన్స్ని స్టిక్ చేసేసాకైతే ఇది ఫైనల్ లుక్. నా దగ్గర ఉన్న టాయ్స్తో అయితే నేను ఇలాగా సెట్ చేసుకున్నాను. ఇక్కడ నా Pinterest ఇన్స్పిరేషన్. సో వీళ్ళైతే కొంచెం షార్ట్గా చేశారు బ్యాక్ డ్రాప్, నేను కొంచెం లెంతీగా చేశాను. థర్డ్ డెకోర్ కోసం నేనైతే ఇలాగ ఒక డోర్కి బర్త్డే బ్యానర్ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత క్రెప్ పేపర్ని అయితే ఇలాగ కట్ చేసుకొని డోర్కి సైడ్స్లో అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇలాగైతే కలర్ఫుల్ క్రెప్ పేపర్స్ని తీసుకొని ఈ డోర్కి క్రాస్గా అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. మనం ఈ క్రెప్ పేపర్స్ని ఇలా సైడ్స్కి యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం దగ్గరగా చేసుకుంటే బెటర్. బికాజ్ మనం తర్వాత బలూన్స్ వేసినప్పుడు అవి కిందకి జారిపోకుండా అవి గట్టిగా హోల్లో అయితే ఉంటాయి దగ్గరగా యాడ్ చేసినప్పుడు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను కొన్ని అయితే ఇలాగా ప్లాస్టర్తో స్టిక్ చేసిన తర్వాత కొన్ని అయితే ఇలాగ స్టాప్లర్ పిన్ తీసుకొని అయితే ఇలా పిన్ చేసుకుంటున్నాను. సో దట్ ఇది ఇంకా ఈజీగా అండ్ త్వరగా అయిపోతుంది. వన్స్ మీరు క్రెప్ పేపర్ని సైడ్స్కి యాడ్ చేసిన తర్వాత ఇలాగా బ్లో చేసి పెట్టుకున్న బలూన్స్ని అయితే పైనుంచి అయితే స్లైడ్ చేయండి. సో దట్ మీ క్రెప్ పేపర్ అయితే చినిగిపోకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ చాలా కేర్ఫుల్గా అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను ఈ బలూన్స్ని. సో ఇదైతే ఫైనల్ లుక్ ఆఫ్ ద థర్డ్ బ్యాక్ డ్రాప్. ఇదైతే Pinterest ఇన్స్పిరేషన్. వీళ్ళు మొత్తం డోర్ అయితే చేశారు. నేను హాఫ్ ఆఫ్ ద డోర్కే చేశాను, మిడిల్ పార్ట్కి. సో ఇది ఫోర్త్ డెకార్ ఆఫ్ దిస్ వీడియో. దీనికోసం ఇంట్లో ఉండే ఏదైనా కర్టెన్స్ని మీరు తీసుకోండి. నా దగ్గర అయితే ఇవి వైట్ షియర్ కర్టెన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని తీసుకొని ఈ కర్టెన్ హోల్స్లో నుంచి జూట్ రోప్తో నేనైతే దీన్ని టై చేసుకున్నాను. సేమ్ ఇదే థ్రెడ్తో సెకండ్ కర్టన్ని కూడా మీరు హోల్స్లో నుంచి ఇన్సర్ట్ చేసి ఒక నాట్ అయితే వేసుకోండి. ఇది కంటిన్యూస్ జూట్ రోప్తో వేసిన నాట్, సెపరేట్ ఇదొక నాట్ ఫస్ట్ ఇదొక నాట్ కాదు. ఇలా కార్నర్లో ఉండే కర్టెన్ రాడ్కి టై చేసుకున్న కర్టెన్స్ని అయితే టై చేసుకోండి. మీ దగ్గర ఫెయిరీ లైట్స్ కనుక ఉంటే ఇలా కర్టెన్స్ పైన అయితే స్టిక్ చేసుకోండి. సో దట్ మీకు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫోర్త్ డెకోర్ ఆఫ్ దిస్ వీడియో. నేను ఈ DIY డెకార్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్సైట్మెంట్తో చేశాను. మీకు గనక ఈ డెకార్ ఐడియాస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ సూన్.